హాయ్ అండి. రెడీమేడ్ డ్రెస్సులకి హ్యాండ్స్ ఇవ్వకపోతే హ్యాండ్స్ని ఎలా కట్ చేసుకోవాలి, ఎలా కుట్టుకోవాలి అనేది వీడియోలో అయితే చూపిస్తాను. ఇది రెడీమేడ్ డ్రెస్సేనండి, టాపు. దీనికైతే హ్యాండ్స్ అయితే ఇవ్వలేదు. దీనికి వచ్చిన చున్నీ ఇది సేమ్ నెక్కి ఎలా వచ్చిందో అలాగే కట్ వర్క్ వచ్చింది. ఈ చున్నీని కట్ చేసి హ్యాండ్స్ లాగా ఏమని చెప్పారు, ఎలా కట్ చేసుకోవాలనేది అయితే చూపిస్తాను. చున్నీని ఇలా డబుల్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి, డబుల్ లేయర్లో ఉండాలి. ఎల్బో హ్యాండ్స్ అయితే పెట్టమన్నారు. 11 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. దీనికోసం ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే మార్కింగ్ చేసుకోవాలి. స్ట్రైట్గా లైన్ అయితే వేసుకోవాలి. దీనికి లైనింగ్ అయితే ఏమీ వేయట్లేదు, మందంగానే ఉంది, పర్లేదు, వేసుకోవచ్చు. రెడీమేడ్ డ్రెస్ యొక్క చంక ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడ 10 ఇంచెస్ అయితే ఉంది, ఇక్కడ కూడా 10 ఇంచెస్ తీసుకోవాలి. హ్యాండ్ డౌన్ 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకొని 10 ఇంచెస్ అయితే ఈ లైన్ మీద డ్రా చేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ అయితే పెట్టుకోవాలి షోల్డర్ దగ్గర. 2 ఇంచెస్ నుంచి ఇలా క్రాస్గా మార్కింగ్ దగ్గరికి అయితే కలుపుకోవాలి. బ్లౌజ్ హ్యాండ్ ఎలా మార్కింగ్ చేస్తామో అలాగే చేసుకోవాలి, కాకపోతే దీనికి లోతు తీయాల్సిన అవసరం లేదు. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 పెట్టుకొని మార్కింగ్ చేసుకొని హ్యాండ్ అనేది కటింగ్ చేసుకోవాలి. కొత్తగా ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది. దీన్ని డ్రెస్కి ఎలా అటాచ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. ఇది రెడీమేడ్ డ్రెస్ కాబట్టి చంక దగ్గర కొద్దిగా ఓపెన్ చేసుకొని హ్యాండ్ ఖర్చు కనిపించకుండా కింద వైపుగా పెట్టి షోల్డర్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్ మీదగా కుట్టు పడే విధంగా కుట్టుకుంటూ రావాలి. ఇంతకుముందు కూడా ఒక వీడియో చేశాను రెడీమేడ్ డ్రెస్కి హ్యాండ్ స్టిచ్చింగ్ అని. ఆ వీడియోలో రెడీమేడ్ డ్రెస్కి హ్యాండ్స్ స్టిచ్చింగ్ క్లియర్గా చూపించాను, ఎలా కుట్టుకోవాలనేది ఉంటుంది. ఛానల్లో ఉంది వీడియో, ఒకసారి చెక్ చేయండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.